చేరి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనములు, శుభములను తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారా? సంతోషము. మరి ప్రశస్తమైనటువంటి ఆదివారము నాడు మనకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖనాంశము ఉప్పు మరియు వెలుగయ్యున్న దేవుని ప్రజలు. ఉప్పు మరియు వెలుగయ్యున్న దేవుని ప్రజలు. సరే, ఉప్పు వెలుగు అంటే మనందరికీ సుపరిచితమే. దేవుని ప్రజలు అంటే ఎవరు? దేవునిని అనుసరించేవారు, దేవుని మాటలు వినేవారు, దేవుని పనులను శ్రద్ధగా చేసేవారు, దేవుడు ప్రత్యేకముగా ఎన్నుకున్నటువంటి వీరందరినీ దేవుని ప్రజలు అంటారు. ఆది కాలములో దేవుడు అబ్రహాము గారిని ప్రత్యేకముగా ఎన్నుకొని ఆయనకు ఒక వాగ్దానాన్ని చేశాడు. ఏంటి? నిన్ను గొప్ప జనముగా చేసేదనని. మరి అబ్రహాము గారి ద్వారా ఆ యొక్క సంతతి అనేటువంటిది విస్తరించడము ప్రారంభించింది. ఐగుప్తు దేశములో ఉన్నప్పుడు వారి సంఖ్య అనేటువంటిది ఇంకా అధికమైంది. నేటి దినాలలో కూడా దేవుని యొక్క ప్రజల సంఖ్య నానాటికి అభివృద్ధి చెందుతూనే ఉన్నదని మనం తెలుసుకోవచ్చు. మరి దేవుని ప్రజలు ఎక్కడున్నారు? దేవుని ప్రజలు ఎక్కడ ఉన్నారు? దేవుని ప్రజలు ఎక్కడ ఉన్నారు? వాళ్ళు స్కూల్లో ఉన్నారంటున్నారు. సంఘం అన్నావా? ఓకే. చాలా మంది భావన ఏంటంటే దేవుని యొక్క ప్రజలు ఎవరంటే క్రైస్తవ సంఘాలకు వెళ్ళేటటువంటి వారు, సభ్యులుగా చేర్చబడినటువంటి వారు, సంవత్సరానికి చందా కట్టేటటువంటి వారు, ఇంకా సంఘములో అధికారాన్ని కలిగినటువంటి వారే దేవుని సభ్యులు, దేవుని యొక్క ప్రజలు అంటారని చెప్పేసి అంటారు. నిజమేనా? నిజమా కాదా? నిజమా? బాబు, మీతో ఏం మాట్లాడాలన్నా కొద్ది కష్టము. మేము చెప్పినటువంటి ఆన్సరు రైట్ అవుతుందో లేదా తప్పు అవుతుందో ఒకలాంటి భావంలోకి మీరు తీసుకెళ్తారయ్యా. మీకు సమాధానం చెప్పడం చాలా కష్టం బాబు అంటారు. ఏం లేదు, మనము మాట్లాడుతున్నటువంటి ఆ విషయము గట్టిగా నమ్మకత్వాన్ని కలిగి ఉండాలనే కొన్నిసార్లు ఆ ప్రశ్నలు అనేటువంటివి వేస్తూ ఉంటా. 2 2 ఎంత అండి? అంటే అది తెలిసినటువంటి ఆ జవాబు కాబట్టి నేను అన్నా కానీ 4 అని చెప్పేసి గట్టిగా అరుస్తారు. తెలియనట్టు జవాబుగా అంటే కదా సైలెంట్ అయిపోతారు. ఎందుకంటే ఆ ప్రతిష్టత మీద రావడానికి ఈ కొన్ని ప్రశ్నలు అడుగుతా ఉంటా. అయితే దేవుని యొక్క సంఘములో సభ్యులుగా చేరుతామనో లేదా చందా కడుతున్నామనో అధికారాన్ని కలిగి ఉన్నామో అని మనము దేవుని ప్రజలం అయిపోం. దేవుని యొక్క ఇష్టాన్ని గ్రహించి దేవుడు ఎందుకోసం నన్ను ఎన్నుకున్నాడు, ఏ కార్యక్రమాన్ని చేయాలని నాకు ఆదేశిస్తున్నాడు, ఏ విధమైనటువంటి పనిని చేయాలని ప్రోత్సహిస్తున్నాడు, నేను ఈ లోకంలో దేవుని బిడ్డగా మంచిగా జీవించాలి, మంచి పనులే చేయాలి, ఇలా దేవుని మహిమపరచాలనుకున్నటువంటి వారే దేవుని యొక్క బిడ్డలు. దేవుని యొక్క కార్యాలకు ఎదురు చెప్పకుండా దేవుని యొక్క మాటకు శిరస్సు వంచి వాటి ప్రకారము చేసినటువంటి వారే దేవుని బిడ్డలు. అబ్రహాము గారితో దేవుడు అంటారు, అబ్రహామా, నీవు లేచి ఆ దేశానికి వెళ్ళు, ఆ ప్రాంతములో ఉండు. అప్పుడు అబ్రహాము గారు అనవచ్చు, అయ్యా, పుట్టినప్పటి నుంచి నేను ఇక్కడే పెరిగాను, ఇక్కడే జీవిస్తున్నాను, మరి తెలియనటువంటి ప్రాంతానికి వెళ్ళమంటావే ఏంటి అని ప్రశ్నించలే. దేవుడు మాట్లాడుతున్నాడు, నేను వెళ్ళాలా. ఇది దేవుని యొక్క బిడ్డలుగా మీలో ఉండవలసినటువంటి భావన. అయితే ఈనాడు దేవుడు మనము చదివినటువంటి లేఖన భాగాల నుంచి కొన్ని విషయాలను మనకు తెలియజేస్తున్నారు.
నీవు ఈ లోకములో ఎలా జీవించాలని. మరి యెషయా గ్రంథము 49వ అధ్యాయము 1 నుంచి 7 వరకు చదివా. ఒకసారి మొదటి వచనం చదవండి. ద్వీపములారా నా మాట వినుడి, దూరముననున్న జనులారా ఆలకించుడి. నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను, చాలండి. ఇలాగా ఈ యెషయా గ్రంథము 49వ అధ్యాయము 1 నుంచి చివరి వరకు గమనిస్తే అక్కడ మనలను ఉద్దేశించి ప్రత్యేకముగా ఏర్పాటు చేయబడినటువంటి వ్యక్తుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఎవరు ఆ ప్రత్యేకమైనటువంటి వ్యక్తులు అంటే ఈ లేఖన భాగములో 2 వ్యక్తులను సూచిస్తుంది. ఒకరు ఎవరంటే కోరేసును ఉద్దేశించి, ఇంకొకరు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని ఉద్దేశించి. సరే, ఇక్కడ 2 వ్యక్తులను ఉద్దేశించి ఈ లేఖన భాగం అనేటువంటిది ఉంటూ ఉన్నది. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చినటువంటి ఉద్దేశము, అలాగే కోరేషు గారు తాను దేవుడు ప్రత్యేకముగా ఎన్నుకొనటం ద్వారా దేవుని జనాంగానికి కలగబోయే విమోచన గురించి ఈ లేఖన భాగాలన్నీ కూడా వివరణ అనేటువంటిది అందిస్తున్నాయి. 2వ పాఠాన్ని చదివాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు చదివాం. అక్కడ దేవుని యొక్క ప్రజలుగా మనము ఎటువంటి మాటలు మాట్లాడాలి, ఏ రకమైనటువంటి స్థితిని కలిగి ఉండాలనో ఆ లేఖన భాగాలన్నీ కూడా వివరణ ఇస్తూ ఉన్నాయి. ఇక సువార్త పాఠాన్ని కూడా చదివాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనము నుంచి 16వ వచనం వరకు మన లేఖన అంశముతో ముడిపడి ఉన్నటువంటి ఆ భాగాలు అక్కడ ఉన్నాయి. లోకములో నీవు ఏ విధముగా జీవించాలనో దేవుడు తన వాక్కు ద్వారా గొప్ప సందేశాన్ని ఇస్తున్నాడు. ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయానికి చాలా ప్రత్యేకత ఉంది. ఏంటంటే ఈ యొక్క అధ్యాయము యేసుక్రీస్తు ప్రభుల వారు కొండ మీద ఉండి ప్రసంగించడం జరిగింది. వేలాది మంది జనాంగము ఆయన యొక్క మాటలను శ్రద్ధగా ఆలకిస్తున్నటువంటి విషయాలు అక్కడ జ్ఞాప్తికి చేయబడుతూ ఉన్నాయి. ఇక సంకీర్తనలు 27వ సంకీర్తన చూస్తే దావీదు భక్తుడు తన యొక్క ఆపత్కాలములలో, శ్రమ దినాలలో దేవునికి ఏ విధముగా మొరపెట్టాడో, దేవుడు ఏ విధముగా తనకు ఉత్తరం ఇచ్చాడో ఆ లేఖన భాగాలు మనకు వివరణ అందిస్తున్నాయి. మరి ఇటువంటి ఈ లేఖన భాగాలను ఉద్దేశించి నేడు నీవు జీవిస్తున్నటువంటి యొక్క సమాజములో నీ స్థితి అనేటువంటిది ఏ విధముగా ఉన్నది, దేవుడు ఆశిస్తున్నటువంటి ఆ స్థితి అనేటువంటిది నీవు కలిగి ఉన్నావా, మరి దేవుడిస్తున్నటువంటి సందేశం ఏంటి, వాటిని నీవు పొందుకోగలవా, అనుసరించగలవా అన్నటువంటి విషయాన్ని దేవుడు మనకు తెలియజేస్తూ ఈ అంశాన్ని బోధిస్తా ఉన్నాడు. మరి దేవుని ప్రజలుగా నీవు ఉండాలంటే దేవుడు సెలవిస్తున్నాడు. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. అలాగే 14వ వచనాన్ని చదవండి. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. దేవుడు గొప్ప మాటలను మాట్లాడుతున్నాడు. మనము లోకానికి ఉప్పై ఉన్నామని, వెలుగుగా ఉండాలని తెలియజేస్తా ఉన్నాడు. అయితే చాలా మంది క్రైస్తవ విశ్వాసుల యొక్క భావన ఏంటంటే సంఘములో వరకు మాత్రమే నేను ఉప్పుగా ఉంటా, నేను నివసిస్తున్నటువంటి ఈ ప్రాంతంలో మాత్రమే వెలుగుగా ఉంటా. వాయిస్ అర్థమవుతుంది కదా, కొద్దిగా పొగులు పోయినట్లుంది. అంటే ఒక పరిధులు అనేటువంటివి నియమించుకొని వారు జీవనం అనేటువంటిది సాగిస్తున్నారు. కానీ నీవు చర్చిలో ఉన్నా, ఇంట్లో ఉన్నా, పని చేస్తున్నా, ఇక వేరే ఏ ప్రాంతాలకు వెళ్ళినా కానీ నీ స్థితి అనేటువంటిది మారకుండా ఉండాలి. అదే దేవుని యొక్క ఉద్దేశం. అందుకనే దేవుడు ఈనాడు 2 లక్షణాల ద్వారా
సంఘముతో మాట్లాడుతున్నాడు. మొదటిది ఏమిటంటే ఉప్పుగా ఉండమంటున్నాడు. ఎందుకు దేవుడు క్రీస్తు ప్రభుల వారు ఎందుకు మనలని ఉప్పుగా ఉండమంటున్నాడు? ఏంటి ఉప్పులో ఉన్నటువంటి గొప్పదనము అని ఆలోచిస్తే, క్రీస్తు ప్రభుల వారు నివసిస్తున్నటువంటి ఆ కాలములో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఉప్పును అనేటువంటిది దైవత్వముగా భావించేవారు. మనం క్రీస్తు ప్రభుల వారిని ఏ విధముగా దేవుడని భావిస్తున్నామో, వాళ్ళు ఉప్పును అనేటువంటిది దైవత్వాన్ని కలిగి ఉన్నదని భావించేవారు. కారణం ఏంటంటే ఉప్పులో పవిత్రత ఉంది. ఆనాటి ప్రజలు దేవుని యొక్క సన్నిధానానికి కృతజ్ఞతలుగా కొన్ని రకాలైనటువంటి జంతువులతో, మాంసాలతో ఇంపైనటువంటి ధూపాన్ని వేసి హోమం చేసేవారు, అర్పణలు సమర్పించేవారు. మరి వారు తెస్తున్నటువంటి ఆ యొక్క మాంసములో ఎటువంటి దోషం ఉండకుండా ఉండటానికి, ఎటువంటి చెడుతనం అనేటువంటిది లేకుండా ఉండటానికి ఆ ఉప్పును అనేటువంటిది వాటి మీద చల్లి ఆ అర్పణను పవిత్రపరుస్తారు. ఇది ఉప్పుకున్నటువంటి మొదటి గుణం ఏంటంటే పవిత్రపరచడము. రెండవది ఏమిటంటే ఉప్పు భద్రతపరుస్తుంది. ఉప్పు భద్రపరుస్తుంది. మన ఇళ్ళలో ఊరగాయ ఉంటుంది కదా, అందరి ఇళ్ళలో ఊరగాయ ఉంటుంది. ఆ ఊరగాయలు కొన్ని నెలల పాటు వస్తాయి. కారణం ఏంటంటే వాటిలో ఆ నాణ్యత రావడానికి ఈ ఉప్పును అనేటువంటిది చేర్చి ఉంటారు. అలాగే సముద్ర ప్రాంతాలలో ఉన్నటువంటి చేపలు కానీ, ఇంకా వివిధ ప్రాంతాల్లో దొరికేటటువంటి మాంసాహారాలు కానీ, ఆహార పదార్థాలు, పండ్లు కావచ్చు, కూరగాయలు కావచ్చు, అవి ఎక్కువ కాలం నిలవ ఉండటానికి ఏం చేస్తారంటే ఈ ఉప్పును అనేటువంటిది చేర్చి వాటిని పాడవకుండా భద్రపరచడం జరుగుతుంది. ఆనాటి ప్రజలు వాటిని ఉపయోగించేవారు. ఏం బాబు ఫ్రిడ్జ్ ఉంది కదా అనవచ్చు, కానీ అప్పటి కాలంలో ఇంకా ఫ్రిడ్జ్ అనేటువంటి డెవలప్ కాలే. అందుకనే ఈ యొక్క ఉప్పును ఆహార పదార్థాలు పాడవకుండా శుభ్రపరచడానికి, ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి వీటిని ఉపయోగించేటటువంటి వారు. ఇక మూడవది ఏమిటంటే రుచినిస్తుంది. మొదటిదేమో పవిత్రతను చేకూరుస్తుంది, రెండవదేమో భద్రపరుస్తుంది, మూడవదేమో రుచిని కలిగిస్తుంది. మనం తినేటటువంటి ఆహార పదార్థాలు చాలా వరకు ఉప్పును కలిగి ఉంటాయి. ఆ ఉప్పు అనేటువంటిది ఆహారంలో చేర్చకపోతే అవి ఎంత కష్టపడినా, ఎంత నాణ్యమైనటువంటి వాటిలో వండినా రుచితనం అనేటువంటిది లేకపోవటం చేత అవి తినటానికే ఇష్టపడకుండా ఉంటాం. ఆ రుచితనం ఉండబట్టే మనము అనేకమైనటువంటి ఆహార పదార్థాలు తింటూ ఉంటాం. ఇక ఉప్పులో ఉన్నటువంటి చివరి లక్షణం ఏంటంటే ఒప్పందాలు చేయటము. ఈనాడు మనం ఒప్పందాలు చేయాలంటే ఎవరైనా ఒక మనిషి తోడుగా ఉండాలి, లేదంటే ఒక నోటును అనేటువంటిది రాసి అందులో అతని సంతకము లేదా వేలి ముద్రను తీసుకుంటాం. ఎందుకంటే నాతో ఈ మాటలు మాట్లాడావు, నా దగ్గర ఈ వస్తువు తీసుకున్నావు, పలానా సమయానికి ఇవ్వాలా అనేటటువంటిది ఆ యొక్క లేఖనాలలో ఉంటుంది. అలాగా వీరు కూడా కొన్ని ఒప్పందాలు చేసుకునేటప్పుడు ఈ ఉప్పును అనేటువంటిది చేర్చి వారు ఆ కార్యక్రమాలు నిర్వహించేవారు. ఇది ఈ ఉప్పుకున్నటువంటి గొప్ప గుణం. పవిత్రపరుస్తుంది, భద్రపరుస్తుంది, రుచినిస్తుంది, నమ్మకత్వాన్ని కలిగి ఉంటుంది, ఒప్పందాలలో కూడా సహాయపడుతుంది. మరి నీవు కూడా ఈ లోకములో ఈ లక్షణాలను కలిగి ఉండాలనే దేవుడు తెలియజేస్తున్నాడు. ఒకటి ఏమిటంటే నీవు ఈ లోకములో ఎలా ఉండాలి? పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు అతి పరిశుద్ధుడు. ఆయనను విశ్వసిస్తున్నటువంటి మనం ఏ విధంగా ఉండాలా?
పవిత్రమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి. మరి నేటి దేవుని ప్రజలలో ఇది కొలబడతా ఉన్నది. తండ్రి డాక్టర్ అయితే అతని కుమారుడు కూడా డాక్టర్ అవుతున్నాడు. తండ్రి టీచర్ అయితే అతని కుమారుడు కూడా టీచర్ అవుతున్నాడు. తండ్రి పాప అయితే అతని కుమారుడు కూడా అవుతున్నాడా? ఎందుకంటే ఈనాడు పిల్లలను ప్రశ్నించవచ్చు, ఏరా కార్యాలు చేస్తున్నావంటే నువ్వు ఎవరు చెప్పడానికి? మీ నాన్నకు అమ్మకపోయి చెప్తా అంటే చెప్పుకోపో, వాళ్ళు అది చేస్తున్నారు అంటే వారు ఎదురివ్వడము అనగా తల్లిదండ్రులు ఏ మార్గంలో నడుస్తూ ఉన్నారో, తన కుటుంబీకులు ఏ విధమైనటువంటి ప్రవర్తన కలిగి ఉన్నారో వారు ఆ ప్రవర్తనకులోనై ఆ చెడును అనేటువంటిది అనుసరిస్తూ అపవిత్రంగా జీవిస్తున్నారు. అంటే మనము చేస్తున్నటువంటి ఆ కార్యక్రమాలు వెనక వస్తున్నటువంటి పిల్లలకు కూడా మాదిరిగా ఉండి వారు త్రోవ తప్పిపోతూ ఉన్నారండి. కనుక మనము ఈ లోకంలో ఏ విధముగా ఉండాలంటే పవిత్రమైనటువంటి జీవనం జీవించాలి. నీ పవిత్రమైనటువంటి జీవనం ద్వారా నీ పిల్లలకు ఆ యొక్క ఆశీర్వాదం అనేటువంటిది లభిస్తుంది. అరే, నా తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారు, వారు ఎంత శుద్ధంగా ఉన్నారు, ఎంత నమ్మకత్వాన్ని కలిగి ఉన్నారు, మరి మేము కూడా అదే విధముగా జీవించాలని చెప్పేసి వారు ఆశపడతారు. 1-2 సార్లు త్రుటిల్ల పడవచ్చు, 1-2 సార్లు మన మాట ఎదిరించవచ్చు, కానీ మరలా ఆలోచిస్తారు, వాళ్ళు చెప్పిన విషయం నిజమే కదా, నా తల్లిదండ్రులు మంచిగా ఉన్నారు, మరి నేనెందుకు చెడుగా ఉండాలి, నేనెందుకు పాపిగా ఉండాలి అనేటటువంటి భావన వారిని ఏం చేస్తుందంటే పవిత్రమైనటువంటి స్థితిలోనికి నడిపిస్తుంది. రెండవది ఏమిటంటే భద్రపరుస్తుంది. ఉప్పు అనేటువంటిది ఆహార పదార్థాలను పాడవకుండా ఏ విధముగా కాపాడుతుందో, క్రైస్తవ ప్రజలు దేవుని యొక్క విశ్వాసులు కూడా పాడవబోతున్నటువంటి జనాంగాన్ని రక్షించాలి. ఆ జనాంగము అపాయములో పడిపోకుండా వారిని కాపాడడం నేర్చుకోవాలి. ఈనాటి జనాంగంలో అనేక మంది బెదురు చేత, భయము చేత వారి యొక్క జీవితాలని క్షణకాలములోనే ముగిసిపోతూ ఉన్నాయి. అయితే దేవుని యొక్క బిడ్డగా, దేవునికి చెందినటువంటి వ్యక్తిగా నీవేం చేయాలంటే పాడవబోతున్నటువంటి వారి జీవితానికి దేవుని యొక్క మాటలను తెలియజేసి వారికి క్షేమాన్ని కలిగించేటట్లు చూడాలి. వారి జీవితము చెడిపోకుండా నీవు కాపాడబడటం నేర్చుకోవాలి. ఇదే దేవుడు ఆశిస్తున్నటువంటి విషయం. ఈ లోకములో ఆ లక్షణాన్ని కలిగి ఉండమని దేవుడు ఈ సమయమున ఈ సందేశాన్ని తెలియజేస్తున్నాడు. వాళ్ళు నా మాట వినటం లే బాబు, నేనేం చేయాలా? నేను ఎన్నోసార్లు నా స్నేహితులకి చెప్పాను బాబు, కానీ నన్ను అవాయిడ్ చేస్తూనే ఉంది, ఏం చేయాలా? అయితే మనము విసగకుండా వారి గురించి ప్రార్థన చేయాలా, మన కార్యక్రమాలు కొనసాగించాలా. అప్పుడు వారు ఆ అపాయములో పడకుండా కాపాడబడటం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఈ ప్లాస్టిక్ను ఏదైనా ఒక రేకుగుడ్డ అనుకొని చిరిగిందనుకో, నేను అలాగే దాన్ని వదిలేస్తే అదేమవుతుంది, ఇంకా పెద్దగా చిరిగిపోతుంది. ఒక సూది దారంతో దాన్ని కుట్టేస్తే అక్కడితో అది ఆగిపోవడం జరుగుతుంది. మనము కూడా దేవుని యొక్క మాటలను తెలియజేస్తూ ఉన్నప్పుడు వారు చెడిపోయినా మరింత చెడుతనములోనికి పోకుండా, వారి జీవితం ఇంకా నాశనం కాకుండా కాపాడబడటం జరుగుతుంది. ఈ లక్షణాన్ని పెంపొందించుకోమనే దేవుడి సందేశాన్ని వినిపిస్తున్నాడు. ఇక మూడవది ఏమిటంటే రుచిని కలిగిస్తుంది. కొంతమంది వ్యక్తులు మాట్లాడుతూ ఉంటే ఎంతసేపు అయినా అలాగే వినాలనిపిస్తుంది. కొంతమంది మాట్లాడితే ఎప్పుడు తప్పించుకుందాం రా బాబు అనిపిస్తారు. ఇప్పుడు వాక్యం చెప్తా ఉంటే కొంతమంది ఏమో శ్రద్ధగా వింటున్నారు, కొంతమంది ఏమో మేము వచ్చి ఇక్కడ బందీలు అయిపోయినామే అనుకుంటున్నారు కదా. అనవసరంగా వచ్చాం బాబు వీడికి, అక్కడన్నా కూర్చొని అక్కడ నుంచి బయటికి వెళ్ళే వాళ్ళం, ఇక్కడికి వచ్చేసి లాక్ అయిపోయినామని చెప్పేసి వీరందరి భావన. అయితే దేవుని యొక్క బిడ్డగా ఈ లోకములో నీవు మంచి స్థితిని, మంచి బిడ్డగా ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. నమ్మకమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి. లోకములో క్రైస్తవులకు ఒక పేరు ఉంది, వారికి ఏదైనా పనిని అప్పగిస్తే చక్కగా చేస్తారు అని. ఆ క్రైస్తవేతరులలో ఇదే భావన.
ఒకసారి నేను ఒక స్కూల్లో పనిచేస్తా ఉన్నా, 2009 2011 ఆ సమయాలలో. ఒక పెద్ద స్కూల్లో టీచరు. ఆ స్కూల్లో నేను వెళ్ళేటటువంటి క్లాస్లో ఒక అబ్బాయి వింత ప్రవర్తన, కానీ ఆస్తి ఏమో చాలా ఉంది. చదువుకోవడం అంటే ఆ బిడ్డకు ఎక్కడ లేని అనాసక్తి చూపిస్తాడు. క్లాస్లో ఎప్పుడు కూర్చున్నా అల్లరి చేస్తానే ఉంటాడు. తన మైండ్ కూడా మిగతా పిల్లలకు ఉన్నటువంటి కంటే కొద్దిగా ప్రత్యేకంగా ఉంటుంది. అయితే నేను కొత్తగా టీచర్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుంటానే ఆ స్కూల్కి వెళ్ళా. ఒక నెల 2 నెలలు గడిచింది. బాగా పాఠాలు చెప్తా ఉన్నా. పిల్లలకు హోంవర్క్ ఇస్తారు. అలా అందరికీ హోంవర్క్ ఇస్తా, వీడు ఎక్కువ అల్లరి చేస్తూ ఉంటే వాడిని పిలిచి, నువ్వు ఇది పద్యాన్ని రేపు నేర్చుకొని రావాలా, లేకపోతే నేను కొడతాను అని చెప్పిన. వాడు ఏమనుకున్నాడో ఏమో కానీ ఇంటికి వెళ్తానే వాళ్ళ అమ్మని పిలిచి, అమ్మా సార్ ఈ పద్యాన్ని నేర్చుకొని రమ్మన్నాడు, నేర్చుకొని అప్పుడు కొడతాడంటమ్మా, నువ్వు ట్యూషన్ సార్ చెప్పి ఈ రోజంతా నాకు ఈ పద్యాన్ని నేర్పి అన్నాడు. వాడు కింద మీద పడి రేపటి కదా నేర్చుకొని వచ్చినాడు. నేర్చుకొని రావడంతో పాటు వాడు ఏం చేశాడంటే వాళ్ళ అమ్మను కూడా పిలుచుకొచ్చినాడు. వాళ్ళ అమ్మ వెళ్తూనే హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళింది. ఎవరు? ఈ రాకేష్ సారు, ఒకసారి పిలిపించండి మేము మాట్లాడతామని. ప్యూన్ వచ్చాడు. అన్నా హెడ్ మాస్టర్ పిలుస్తుంది. ఏమైంది అంటే పిల్లవాడి వాళ్ళ మదర్ వచ్చింది అని. కొద్ది భయం వేసింది. నేను వీళ్ళందరూ కంప్లైంట్ చేశాడు, వీడు ముందుగానే ఆస్తిపరుడే, ఇక ఏమవుతుందబ్బా అని చెప్పేసి కొద్దిగా ఆలోచించుకుంటూనే వెళ్ళా. చెప్పండి మేడం అంటే, ఇదిగో వాళ్ళ తల్లిగారు వచ్చారు సార్, మాట్లాడండి అన్న. చెప్పండి మా అన్న. మా పిల్లవాడిని స్కూల్లో 3 సంవత్సరాలు అయింది సార్ చేర్పించి. వాడు ఏ రోజు కూడా నా ఇంటి దగ్గర వచ్చి ఈ పాఠాన్ని నేర్పించు, సార్ నన్ను కొడతాడు అని శ్రద్ధగా చెప్పిన దినాలు లేవు సార్. నిన్నటి దినాన్న మీరేదో నేర్చుకొని రమ్మన్నారంట, వాడు శ్రద్ధగా నేర్చుకున్నాడు సార్, చాలా సంతోషం వేసింది అన్న. అప్పుడు నా గుండెలో భారం అంతా అయిపోయింది కదా అన్న. సరే సంతోషం మేడం, మంచిదని చెప్పేసి వచ్చా. కొన్ని రోజుల తర్వాత, సార్ మాకున్నటువంటి ట్యూషన్ సారు వెళ్ళిపోయాడు ట్రాన్స్ఫర్ అయ్యి, మరి మీరేమైనా చెప్తారా అని. నన్నే ఎందుకు అడుగుతున్నారు మేడం అంటే, సార్ మిమ్మల్ని చూసాము, అబ్జర్వ్ చేశాము, చాలా బాగా చెప్తున్నారు, ఏదో కొద్ది చదువు చెప్తే మా పిల్లవాడు బాగుపడతారనే ఆశ సార్ అని హోమ్ ట్యూషన్స్ అని అప్పటి కాలంలో ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉంటాయేమో. వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పేవాడిని. తర్వాత వాళ్ళు నన్ను గమనిస్తూ ఉండేవాళ్ళు. ఒకరోజు అడిగారు, సార్ మీరు క్రిస్టియన్సా అని. ఏం మాట్లాడిగారు అని. ఏం లేదు సార్ చెప్పండి అని. క్రిస్టియన్సేమా అని. నేను కూడా చిన్నతనంలో క్రిస్టియన్ స్కూల్లో చదివాను సార్, చాలా క్రమశిక్షణతో మంచి విలువలు నేర్పుతారు సార్. మా పిల్లవాడి కోసం ప్రయత్నించాం కానీ మాకు భాగ్యం లభించలేదు. మీ ద్వారా అయినా అతనికి క్రమశిక్షణ నేర్పించండి. మాకు ఉద్యోగం అవసరం లేదు, వారికి 4 అక్షర ముక్కలు చదివితే చాలు, వారి కాళ్ళ మీద బతుకుతే మాకు చాలా చెప్పేస్తున్నాడు. నేను వాడి కోసం ప్రతిరోజు ఏదో ఒక రకంగా నేర్పించాలని ప్రయత్నం చేయడం, వాడు దాని నుంచి తప్పించుకోవాలనుకోవడం అనుకున్నా. ఇలాగైనా వాడు నేర్చుకుంటారులే అని. ఇప్పుడు బాగా నేర్చుకుని ఎక్కడున్నాడు అంటే, క్రైస్తవులకు ఏదైనా ఒక పని అనేటువంటిది అప్పగిస్తే అందులో చక్కదనం ఉంటుంది, అందులో నిజాయితీ ఉంటుంది. మనము చేసేటటువంటి పనుల ద్వారా కొంతమంది జీవితాలు బాగుపడతాయి. అది మనం కలిగి ఉండాలి. అటువంటి నమ్మకత్వాన్ని నీవు ఉండాలనే దేవుడు ఈ దినమున ఈ సందేశాన్ని మనకు తెలియజేస్తున్నాడు. ఇక రెండవది ఏమిటంటే, వెలుగును కలిగి ఉండాలని. ఒకటేమో ఉప్పు అయిపోయింది, ఇప్పుడు వెలుగును కలిగి ఉండాలని. 14వ వచనం చదవండి. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. చాలండి. మరి వెలుగులో ఉన్నటువంటి విషయాలు ఏంటి బాబు అని మనం ఆలోచించాలి. వెలుగు ఏం చేస్తుందంటే చూడడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనందరికీ ఈ గోడకు లైట్లు బిగించాయి. ఉన్న పదంగా కరెంటు పోతే ఏమవుతుంది? సెల్లు వెలిగిస్తాం బాబు అంటారా?
చీకటి అయిపోతుంది. అనగా ఎవరు ఎక్కడ ఉన్నారో కూడా మనకు అర్థం కానటువంటి పరిస్థితి. అంటే ఎదుట ఎవరు ఉన్నారు, ఎవరు